మీ ఈటీవీలో. లక్స్ ఫెస్టివ్లో సఖీకి తిరిగి స్వాగతం. రచయిత్రి చాలా ఇంటర్వ్యూలో కత్తి కంఠం పైన పెట్టినట్లు ఎదుర్కొన్న ప్రశ్న, మీకు జీవితంలో నచ్చిన అంశం ఏమిటి అని, లేదా మర్చిపోలేని సంఘటన అన్నదే. పాపం ఏమంటారండి, నా పెళ్లి రోజనో పిల్లల్ని కన్న రోజనో చెప్పాలి. న్యాయానికి ఈ రెండు పనులు చేయటం వల్ల ఆవిడ పీకలోతుగా పనిలో కూరుకుపోయి రాసుకోవటానికి టైం లేకుండా అయిపోయారట. ఆ మాట పైకంటే ఫెమినిస్ట్ అనో, సంసారం అంటే అయిష్టనో స్టాంప్ వేస్తారని భయం వేసి నోరు మూసుకొని మా పెళ్లి రోజని ఓ గ్లామరస్ స్టోరీ అల్లేస్తారట. నిజానికి ఆ కథలన్నీ పోగేసి ఇంకో ఎంతాలజీ వేయబోతున్నానన్నారు నవ్వేసి. నేను కూడా నవ్వాను, కానీ అది నిజ నవ్వులా మాత్రం లేదని చెప్పగలను. ఇప్పుడు కార్యక్రమం చూసి మరిన్ని కబుర్లు చెప్పుకుందామా? హాయ్, చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. కెమికల్ కలర్స్ అంటే చాలా మంది ఇష్టపడరు, ఎందుకంటే అది పర్యావరణానికి మంచిది కాదు, ఆరోగ్యానికి కూడా మంచిది కాదని. అదే న్యాచురల్ కలర్స్ అయితే ఎంతో అందంగా ఉంటాయి, డిఫరెంట్ లుక్ వస్తాయని చెప్పి చాలా మంది అభిప్రాయం. వాటి గురించి వినటమే కానీ అది ఎలా తయారు చేసుకోవాలో మన ఎవరికి తెలియదు కదా. ఈరోజు ఎక్స్పర్ట్ సుహాసిని గారు అది ఎలా తయారు చేసుకోవాలో మనకు నేర్పించబోతున్నారు. మరి అందమైన డ్రెస్సెస్ని అలాగే శారీస్ని అందమైన కలర్స్తో కలుపుకుంటే ఇంకా బాగుంటుంది కదా. సో గెట్ రెడీ టు లర్న్. హలో సుహాసిని గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను జయ. సుహాసిని గారు, మరి ఈరోజు మీరు న్యాచురల్ కలర్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తారని మన సకులకు చెప్పాను. దానికి కావాల్సిన ఐటమ్స్ చెప్తారా? చెప్తాను. జంటిల్, తర్వాత కరక్కాయలు, ఓకే, దానిమ్మ తొక్కలు, చామంతి పూలు, అలా వాటితో చేసుకుంటాం. అదే ఆలం పౌడర్. అల్లం పౌడర్, అంతే అంతే. సింపుల్ గానే ఉన్నాయి. ఆ కలర్స్ తోటి మనం డై చేసుకుంటాం క్లాత్ కి. ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తారా? చూపిస్తాను. ఇప్పుడు ఈ కరక్కాయలు ఉన్నాయి కదమ్మా, వీటిని పగలగొట్టి రాత్రి అంతా నానబెట్టాలి. ఒక నైట్, ఫుల్ నైట్ నానిపోవాలి. 2 days నానినా కూడా పర్వాలేదు మనకి. ఓకే. ఈ నానిన తర్వాత మనకి నానిన పేస్ట్ ఇలా ఉంటుంది. నానింది ఇలా వాటర్లో నాని ఇలా ఉంటుంది అనమాట. ఓకే. ఇలా కలర్ ఇలా వస్తుంది. ఓకే. ఇది నానిన తర్వాత ఇది పక్కన చేయాలి. తర్వాత ఇవి దానిమ్మ తొక్కలు. దానిమ్మకాయ మీద వచ్చి చెక్కు, లోలన్న ఫ్లవర్స్, లోపల గింజలు, దేంతోటైనా కూడా కలర్ తయారు చేసుకోవచ్చు మనం. అయితే మనది ఇప్పుడు తొక్కలతో చూపిస్తాను. ఓకే. దానిమ్మ చెట్టు బెరడు కూడా మనం కలర్ తయారు చేసుకోవచ్చు. అయితే ఈ తొక్కని మనం నైట్ మొత్తం ఫుల్ డే నానబెట్టుకోవాలి. 48 hours అయితే ఇంకా బాగుంటుంది. ఓకే. నానబెట్టిన తర్వాత ఇలా వస్తుంది నానబెట్టింది. ఇది ఓకే. నానబెట్టిందని ఉడకబెట్టుకోవాలి. అంటే ఇలా కూడా సరిపోతుంది. ఇంకా బాగా పిప్పిరాగా రాకుండా, కొంచెం కూడా వేస్ట్ కాకుండా ఉండాలంటే ఉడకబెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. కరక్కాయ మాత్రం ఉడకబెట్టకూడదు. అయితే ఈ ఉడకబెట్టిన దాన్ని మనం పైన తీసేసేయాలి. పైన పొట్టు తీసేసి ఫస్ట్ ఏం చేయాలంటే, క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ మనం ఏ క్లాత్ అయితే తీసుకుంటామో ఆ క్లాత్ని మనం సోపింగ్ చేసుకోవాలి. అంటే జెంటిల్తోనే చేస్తే బాగుంటుంది. ఓకే. చేసిన తర్వాత ఈ కరక్కాయలో మనం క్లాత్ని డిప్ చేసుకుంటాం. ఓకే. ఈ తయారు చేసిన కరక్కాయని ఇలాగా ఈ వాటర్ ప్యూర్గా ఉండాలి. మనకి తొక్కలు ఇవన్నీ దేంట్లో మిగిలిపోకూడదు అనమాట. అంటే వడపోస్తే మంచిది. వడపోస్తే మంచిది. 2 times వడపోస్తే ఇంకా బాగుంటుంది. నేను కొంచెం ఒక కార్నర్లో చూపిస్తాను. ఇది క్లాత్, సోప్ చేసిన క్లాత్. ఇదేమో ప్లెయిన్ క్లాత్, చేయకముందు. ఇది సోప్ చేసి, అంటే మనకి ప్లేస్ లేదు కదా, ఈ కొంచెంలో చూపిస్తాను. ఓకే. ఇలా మనం మొత్తం దాన్ని డిప్ చేయాలి, అందులో డిప్ చేసుకోవాలి. ఇలా వస్తుంది మనకి. ఒక్కసారి డిప్ చేస్తే సరిపోతుందా సుహాసిని గారు? ఒక 10 minutes ఉంచితే అంతే బాగుంటుంది. కలర్ ఇంకా బాగా మనకి క్లియర్గా వస్తుంది. ఇంకా ఈ పక్కన పెట్టేయడం, ఇంకా దీంతో మనకి ఏం పని లేదు. తర్వాత మనం ఈ దానిమ్మ తొక్కల్ని నానబెడితే ఇలా వచ్చింది కదా, ఇప్పుడు దీన్ని మనం దీంట్లోకి వడపోసుకుందాం. ఓకే. లైట్గా మొత్తం డిప్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత దీనిలో మనం ఈ అల్లం పౌడర్ వేసుకోవాలి. సుహాసిని గారు, ఈ ఆలం పౌడర్ అనేది మనం తయారు చేసుకోవచ్చా, లేకపోతే బయట రెడీమేడ్గా కొనేసుకోవటమేనా? అల్లం పౌడర్ రెడీమేడ్గా దొరుకుతుంది మనకి మార్కెట్లో, దాన్ని తెచ్చుకుని వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కలర్ వాటర్ తీసుకున్నారు కదా, ఎంత క్వాంటిటీ పౌడర్ వేస్తారు?
ఒక స్పూన్ వేసాను. ఒక స్పూన్ ఫుల్గా ఒక స్పూన్ వేసాను. ఓకే, ఒక స్పూన్ ఆర్ 2 స్పూన్స్ మనకి డార్క్నెస్ ఎలా కావాలి అనుకుంటే దాన్ని బట్టి ఆలంని బట్టి మనకి డార్క్నెస్ వస్తుంది. ఓకే, తక్కువ వేస్తే లైట్ గా వస్తుంది. ఓకే సుహాసిని గారు, ఇందాక ఈ దానిమ్మ తొక్కలు నానబెట్టినప్పుడు కొంచెం రెడ్డిష్ గా ఉంది కలర్. ఈ ఆలం పౌడర్ వేసిన తర్వాత ఎల్లోగా వచ్చేసింది. మనకు వచ్చే కలర్ ఇది, అందుకని మనకి ఇది వస్తుంది. సో మనకు కావాల్సిన కలర్ కూడా అదేనా? మనకు కావాల్సిన కలర్ ఇది. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసి, ఓకే, ఇందాక మనం డిప్ చేసాం కదా క్లాత్, కరక్కాయల్లో వాటర్లో ముంచిన క్లాత్ని తెచ్చి ఈ వాటర్లో ఉంచేస్తాం. ఇది కూడా ఒక 10 మినిట్స్ అలా ఉంచితే బాగుంటుంది. ఇదిగోండి మీకు వచ్చే కలర్ ఇది. సో పసుపు రంగులోకి వచ్చి ఎల్లో కలర్. అయితే ఈ దానిమ్మది బెరడు తీసుకున్నాం అనుకోండి బ్రౌన్ వస్తుంది, దానిమ్మ బ్రౌన్. అదే చామంతి పూలతో తీసుకున్నాం అనుకోండి లెమన్ ఎల్లో వస్తుంది. అలాగే గోరింతాకు తీసుకున్నాం అనుకోండి శాప్ గ్రీన్ వస్తుంది, గ్రీన్ వస్తుంది మనకి. వేపాకును అల్జిరిన్ అని దొరుకుతుంది వేరే, అవి 2 కలిపి తీసుకున్నాం అనుకోండి అది ఒక రకమైన మెరూన్ రెడ్ వస్తుంది. అట్లా అన్నీ మన ఇంట్లో మన దగ్గర మన చుట్టూ దొరికేటటువంటి మన ఇంట్లో దొరికే పువ్వులు ఆకులు వాటితోటే మనం కలర్స్ తయారు చేసుకుంటే మనకి ఏ ఎలర్జీలు స్కిన్ ర్యాష్లు ఇలాంటివి కొంతమందికి కెమికల్స్ వల్ల వస్తున్నాయి, అవి రాకుండా ఉంటాయని చెప్పి ఇవి వాడుతాం. ఓకే ఓకే, అన్నీ మన ఇంట్లో మనం తయారు చేసి ఇది మొత్తం మీకు 20 రూపీస్ అండి. అంతే అంతే. ఇప్పుడు ఈ కలర్ ఉంది కదమ్మా, దీన్ని టై అండ్ డై లాగా వాడుకోవచ్చు. తర్వాత బాతిక్ చేస్తాం కదా వ్యాక్స్ చేసి అలాగూ వాడుకోవచ్చు. అలా మనం సేమ్ టై అండ్ డై ఎలా చేసుకుంటామో ఆ కలర్స్ వాడుకుంటామో దాని బదులు ఈ న్యాచురల్ కలర్స్ తోటి వాడుకోవచ్చు మనం. మొత్తం సేమ్ ప్రాసెస్ అంతా. ఇది ఫారిన్లో వాళ్ళకి మంచి మనకి డిమాండ్ అనమాట. మనం ఇక్కడి నుంచి చేస్తే ఎక్స్పోర్ట్ బాగా. అవును, ఓకే, తక్కువ ఖర్చు. కాకపోతే కొంచెం ఇవన్నీ ఉడకబెట్టుకోవాలి అంటే బద్ధకం లేకుండా చేసుకోగలిగితే చాలా. లేదండి, అదొక బిజినెస్ లాగానో లేకపోతే మన ఆరోగ్యపరంగా తీసుకున్నా కూడా ఇంకా బద్ధకం ఎక్కడ ఉంటుంది, ఇంకా చెప్పారు కదా మీరు. ఇంకా వీటిలో వెరైటీస్ కోసం ఇంకా రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు, ఇంకా కొత్త డిఫరెంట్ కలర్స్ ఇంకా రావడం కోసం. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్న 4 వెరైటీతోనే ఒక 5-6 కలర్స్ చెప్పేశారు. అవును, అలాగే అదే వేపాకుతో చెప్పారు, వేపాకు గోరింతాకుతో చెప్పారు, గోరింతాకు ఇండిగో బ్లూ అని చెప్పి ఇండిగో చెట్లు పెంచుతారనమాట మనకి ఇండియాలోనే పెంచుతారు అవి. వాటిని మనకి దాని ఆకులు దాని బెరడులతోటి మనకి బ్లూ వస్తుంది. ఇండిగో బ్లూ అంటే ఫ్యాషన్ కదా, మీ జీన్స్ వాటి అన్నిటి కలర్ వస్తుంది చూసారు, ఆ కలర్ అనమాట. అది మార్కెట్ మంచి డిమాండ్ అనమాట. అలా ఉంది. ఇది కలర్ తయారు చేయటం అంటే ఈజీ కదా. మనం ఏం చేసాము, ఈ కరకాయలు తీసుకున్నాము, వీటిని పగలగొట్టి నానబెట్టాము, దాంట్లో క్లాత్ ముంచేసాం అంతే, ఇంక దాన్ని ఏం చేయాల. అయితే ఇలా కరక్కాయని పగలగొట్టి నానబెట్టిన వాటర్ మనకి దాచుకోవచ్చు, కొన్ని రోజుల దాకా నిల్వ ఉంటుంది, ఒక 20 డేస్ వరకు ఉంటుంది, దాంట్లో ఏమవ్వదు, పాడవదు. మనకి పాత రోజులు ఏం చేసేవారు, దీన్ని వాటర్ ప్యూరిఫైర్లకు వాడేవారు. కరక్కాయ తలనొప్పి వస్తే పట్టు వేయడానికి వాటికి వాడతారు. అలాగే నేను కూడా విన్నాను సుహాసిని గారు, గొంతులో గరగర అనిపిస్తే కూడా కరక్కాయ రసం మింగితే పోతుంటారు. అవును, దానికి వాడతారు. అంటే ఇది న్యాచురల్ మంచి హెల్త్కి మంచిదనే కదా. ఇది దానిమ్మ చెక్క ఉంది కదమ్మా, ఇది మనం తిని పడేసేదే కదా. దీన్ని మనం ఏం చేస్తామంటే మెల్లిగా నూరేసుకున్న రోట్లో వేసి చేసిన మిక్సీలు అంటే పాడైపోతాయి, చిన్న పౌడర్ చేసేసుకుని పెట్టుకుంటే సరిపోతుంది. దీంతో కూడా మనం డైరెక్ట్గా ఇంత తొక్కలు చూసి హంగామా లాగా లేకుండా పౌడర్ చేసి పెట్టేసుకోవచ్చు పక్కన. అంటే ఇప్పుడు ఈ దానిమ్మ తొక్కల్ని దంచేసేసి పౌడర్ నానబెట్టినా కూడా సేమ్ కలర్, సేమ్ పౌడర్ సేమ్ అంతే. ఇది దీని తొక్కలది పౌడర్. సో ఈ పూల రేకుల గురించి అండి, ఈ పూల రేకు ఈ కరక్కాయలో క్లాత్ ముంచిన తర్వాత దానిమ్మ చెక్కల్ని ఎలా వాడతామో దానిమ్మ చెక్కల బదులు చామంతి రేకులు, లేదంటే బంతి, లేదా గోరింతాకు, మన ఇష్టం. మన దాంట్లో ఏ కలర్ కావాలంటే వేప, ఇప్పుడు దానిమ్మ పువ్వు, అలా ఏది మందార, ఏ కలర్ కావాలంటే అది. సుహాసిని గారు, ఉల్లి పొట్టు కూడా అండి, ఉల్లిపాయ పైన వచ్చే పొట్టు, ఉల్లిపాయ పొట్టు కూడా మీకు సేమ్ కలర్ వస్తుంది, పీచ్ కలర్ వస్తుంది, పీచ్ పింక్. ఉల్లిపాయ కోసేసిన తర్వాత పైన పొట్టు అంతా మనం దాచి పక్కన పెట్టేసి దానిమ్మ చెక్కను ఎలా వాడుతున్నామో రాత్రి పూట నానబెట్టి పొద్దున్నే కొంచెం ఉడకబెట్టుకుంటే కలర్ ఇంకా మొత్తం డీప్ వస్తుంది. దాన్ని మనం క్లాత్కి ఎక్కిచ్చేస్తే పీచ్ పింక్ వస్తుంది. సుహాసిని గారు, నాకు చిన్న డౌట్ అండి, ఏ కలర్ కావాలన్నా కూడా ముందు మాత్రం ఫస్ట్ కరక్కాయ నానబెట్టిన నీళ్ళల్లో ఒకసారి 10 నిమిషాలు ఉంచిన తర్వాత తీసి వేరే కలర్స్ తో కాంబినేషన్ తీసుకోవాలంటారా? ఇప్పుడు ఎందుకంటే ఇందులో ముంచితే
ఈ క్లాత్కి ఈ కలర్కి మధ్యలో అది మీడియేటర్గా పనిచేస్తుంది. ఇప్పుడు డైరెక్ట్గా మనం ఇది ఉంచామనుకోండి, వాష్ చేస్తే పోతుంది. ఓకే. ఇప్పుడు ఇది క్లాత్ని పట్టేసుకుంటుంది. కరక్కాయ పట్టుకున్నట్టు ఇంకా వేరే పట్టుకోదు. ఓకే. సో ఏ కలర్ చేయాలనుకున్నా కూడా ముందు ఈ కరక్కాయ వాటర్లో డిప్ చేసుకొని ఆ శారీ కానీ డ్రెస్ మెటీరియల్ కానీ ఒక 10 నిమిషాలు నానబెట్టిన తర్వాత తీసి ఆరబెట్టాలా, లేకపోతే డైరెక్ట్ ఆరబెట్టుకోవచ్చు లేదా డైరెక్ట్ గా కూడా చేసుకోవచ్చు. ఓకే. దాని తర్వాత మనకు కావాల్సిన కలర్ ఏదైతే కావాలనుకుంటున్నామో దానికి సంబంధించిన వాటర్లో అది డిప్ చేసి ఒక 10 మినిట్స్ ఉంచాలి. ఉంచితే అప్పుడు మనకి కరెక్ట్ గా కలర్ బాగా ఉంటుంది అంటారు. బాగుందండి. దేనికైనా కూడా స్టార్టింగ్ కరెక్ట్ గా కంపల్సరీ కావాలి, నీళ్ళల్లో మాత్రం నానబెట్టుకోవాలి. చాలా బాగుందండి. ఇప్పుడు మీరు ఎన్నో కలర్స్ చెప్పారు. సింపుల్ గా మన చుట్టూ ఉండి మన దగ్గరలో అందుబాటులో అసలు ఖర్చు కూడా అవసరం లేదేమో ఒక రకంగా. మన ఇంట్లో వేపాకు ఉంటుంది, చెట్లు ఉంటాయి, తెచ్చేయటమే. మనకి ఖర్చు లేదే. అలాగే గోరింటాకు కూడా ఒక రకంగా ఇవాళ అందరి ఇళ్లలో ఉంది. అది కూడా చాలా చౌకగానే ఉంటుంది, లేదంటేనే ఫ్రీగా దొరుకుతుంది. చామంతి పూలు అట్లానే, ఇదైతే ఇంకా ఫ్రీ. ఒక చామంతి ఒక సీజన్ లో వారీగా దొరకకపోతే బంతులు అన్ని సీజన్ లో వస్తూనే ఉంటాయి. మందార పూలు ఎప్పుడు ఉంటాయి, మందార చెట్టు ఉంటుంది, బెరడు ఉంటుంది. మీరు చెప్పినట్లు ఓన్లీ చామంతి, బంతి, మందారనా లేకపోతే ఎనీ ఫ్లవర్ కలర్ బట్టి మనకి కలర్ వచ్చేస్తుంది. సో దీన్ని బట్టి ఆలోచిస్తుంటే కెమికల్ కలర్స్ తో కంటే కూడా ఈ వీటి వలన డిఫరెంట్ కలర్స్, మనకి కెమికల్ కలర్స్ లో దొరకని కలర్స్ కూడా ఇందులో దొరుకుతాయి. కెమికల్స్ లో దొరకని అన్ని దీంట్లో దొరుకుతాయి. దాంట్లో ఉన్న వాటికంటే ఎక్కువ వస్తుంటాయి. న్యాచురల్ కలర్స్ తో చేసే చున్నీలు అవి మనకి మార్కెట్ లో ఎగ్జిబిషన్స్ లో ఎప్పుడైనా మీరు చూస్తే 2000 మినిమం ఉంటుంది ఓన్లీ చున్నీ. ఓకే. అయితే చెప్తే కూడా ఎవరు నమ్మరు, ఇంత దానిమ్మ తొక్కలతో వేసింది అంత రేటు ఉంటుందా అని. అదే ఫారినర్స్ కనుక ఆ స్టాల్కి వచ్చి ఉంటే 3,000-5,000 ఆ ఒక్క చున్నీని మనం సేల్ చేయొచ్చు. నేచురల్ కలర్స్ అనగానే వాటి వాల్యూ వాళ్ళకి ఇంకా బాగా తెలుసు, మనకంటే వాళ్ళకి బాగా తెలుసు. ఎందుకంటే మనకు అందుబాటులో ఉంటాయి, వాళ్ళకి అందుబాటులో ఉంటాము. అలా కాదు, మనం అంత రేటు పెట్టం, మనకి ఇది చాలు అనుకుంటాం. అంటే వాళ్ళు ఏంటంటే హెల్త్ పరంగా ఆలోచిస్తారు వాళ్ళు, అందుకని వాళ్ళు దాన్ని అని ఆలోచించరు. సో న్యాచురల్ కలర్స్ లో ఉన్న అడ్వాంటేజెస్ ఇప్పుడు మన సక్కులందరూ బాగా తెలుసుకున్నారు. అందులోకి ఎన్నో అడ్వాంటేజెస్ చెప్పారు మీరు, ఒకటి కాదు. ఖర్చు తక్కువ అని చెప్పారు, అలాగే ఆరోగ్యానికి మంచిదని చెప్పారు, డిఫరెంట్ లుక్ వస్తుందని చెప్పారు, మార్కెట్ పరంగా చాలా వాల్యూ ఉంది. కాబట్టి వెంటనే ఈ ఐటమ్స్ అన్ని తయారు చేసుకొని, అంటే ఈ కలర్స్ అన్ని రెడీ చేసుకొని వాళ్ళ డ్రెస్సెస్, శారీస్ మంచి కలర్ఫుల్గా తయారు చేసుకుంటారండి. చాలా మంచి ఐటమ్ని మన సకులకు నేర్పించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం ఇచ్చిన ఈటీవీ సఖి వారికి ధన్యవాదాలు. ఓకే, వెల్కమ్.